ముంబైలో ధారావి ఒక పెద్ద సమస్యగా మారింది. ఏదైతే ఆ మధ్యన బిజినెస్ మెన్ సినిమాలు అనుకుంటా ధారావిని ఎట్లా పోయిస్తానంటూ చెప్పుకొచ్చినటువంటిది. ఆ ధారావికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అదంతా లేబర్ ఉండేటటువంటి ఏరియా, అతి తక్కువ అద్దె అనుకోవాలన్నమాట. అక్కడ ఇప్పుడు ధారావిలో పోలీసు అంటే దాన్ని కాస్త అదాని తీసుకున్నాడు. అదంతా పెద్ద కాంప్లెక్స్ కట్టి వాళ్ళందరికీ అద్దెకిస్తానన్నాడు, ఇదే ఫ్రీగా ఇస్తానన్నాడు. తీరా చూస్తే అది కాస్త ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు ఎన్జిఓలు. అదంతా కూడా అట్లాగే ఉండాలి, మురికివాడగానే ఉండాలి అంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో అందులో అందరికీ కలిపివ్వడం కష్టం. అక్కడ రూల్ ప్రకారం ఉంటే కనుక సాధ్యం కాదు. బోల్డ్ అంతమంది అద్దెలుకున్నారు, వాళ్ళ బ్రతికేంటి అనేటువంటిది ఎన్జిఓ సంఘాలు చెప్పేది. దీని మీద ఉద్యమం చేస్తున్నట్టు డానియల్ అనే వ్యక్తి అని తాజాగా ఇరికించడానికి పోలీసులు ప్రయత్నించారు. అతన్ని చెక్ చేస్తూ అతని జేబులోకి డ్రగ్స్ జార విడిచినటువంటి సీసీ ఫుటేజీలో బయటపడింది. దాంతో పోలీసులు అదానికి తొత్తుగా పనిచేస్తున్నారు, ఓవరాల్గా అక్కడ నాటకం ఆడుతున్నారు అన్నటువంటిది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది.